హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కప్స్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా మార్కింగ్ చేయాలో ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి. ఇక్కడ నేను ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ చేయకముందే ఇలా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ డాట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇలా ఈ డాట్ పొడవు వచ్చేసి నేను 2.5 ఇంచులకి తీసుకుంటున్నాను. డాట్ పొడవు వచ్చేసి ఇలా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళు కాదు, కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఏ విధంగా డాట్ పొడవు స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 1.25 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 1.25 ఇంచులకి అలాగే ఈ సైడ్ కూడా 1.25 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ మనం చేసుకున్నట్లుగా లైన్ అనేది కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా మనం మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కప్ వచ్చేసి చాలా బాగా కుదురుతుందండి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఉక్సు పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచులు ఎడల్పు అనేది వచ్చింది పొడవు. ఈ పొడవు నుంచి మనం సగానికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ డాట్ కోసం నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు మా పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఈ సైడ్కి ఒక 1/4 ఇంచు అలాగే ఈ సైడ్కి ఒక 1/4 ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది కలిపేసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో మనం ఇప్పుడు 3వ డాట్ అంటే ఈ రెండిటికి మధ్యలో 3వ డాట్ని సంక రౌండ్ దగ్గర మనకి సంక రౌండ్ ఎక్కడికి తిరుగుతుందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనం 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ రెండిటికి మధ్యలో మనకి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలండి. ఏ 2 సైడ్న మనం కొలుచుకున్నా సరే మనకి 2 ఇంచులు గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి చూసినా ఇక్కడ నుంచి చూసినా ఈ 3 సైడ్ల నుంచి చూసినా మనకి 2 ఇంచులు అనేది గ్యాప్ అయితే తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కప్స్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ రెండో పార్ట్ని తీసుకొని దీని మీద పెట్టేసుకొని మనం ఇలా చేతితోటి కొంచెం రఫ్ చేసినట్టు ఇలా చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా దాని మీద ఉన్న అచ్చు వచ్చేసి దీని మీద కూడా వచ్చేస్తుంది. కనిపిస్తుంది ఇక్కడ నాకైతే లైట్గా కనిపిస్తుందండి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ లైట్గా కనిపిస్తుంది. దీనిపై నుంచి నేను ఇంకోసేపు మీకోసం మీకు కనిపించాలని ఇక్కడ షేప్ అనేది మళ్ళీ డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒకేసారి స్టిచ్చింగ్ చేసామనుకో మనకి లైనింగ్ వచ్చేసి స్టిచ్చింగ్లో వస్తుంది, మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం పైకి లెగిసినట్టు బుగ్గలాగా వస్తుంది. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా రావాలి, రెండు స్టిచ్చింగ్లో పడేటట్టుగా రావాలి అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ అనేది ఈ సెంటర్ పాయింట్ నుంచి చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ బుగ్గలాగా మనకి పైన చివరికి బుగ్గలాగా సన్నగా వచ్చేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ వచ్చేసి లైనింగే స్టిచ్చింగ్లో వస్తుంది, మెయిన్ క్లాత్ అనేది రాదు. కాబట్టిగా ఇలా ఇడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా కప్పు నిలబడాలి అంటే ఇలా స్టిచ్చింగ్ అయితే తప్పకుండా చేయాలి. ఇలా చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా కప్ అనేది కుదురుతుంది. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మనం ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ జరగదు. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కప్స్ అనేది నిలబడినట్లుగా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇది ఈ రెండో పార్ట్ని కూడా అదే విధంగా సెంటర్ పాయింట్ నుంచి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్టు అలాగే ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు ఈ మార్కింగ్ చేసుకునేది రెండు ఈక్వల్గా సమానంగా ఒకే చోటికి రావాలి. అక్కడ నుంచి మనం రఫ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడ మనం షేప్ కొంచెం మీకు రౌండ్గా రావాలి అనుకుంటే కొంచెం కరువుగా తీయండి షేప్ని, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తేనే కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మనం ఒక 1/4 ఇంచు
మరీ ఎక్కువ ఖర్చు అనేది పట్టద్దు. ఒక పావు ఇంచు ఖర్చుతోటి మనం మార్కింగ్ ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడి వరకు ఇలా చివరికి సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. అప్పుడు మనకి నిలబడినట్టు ఉంటుంది, కప్పు పడిపోకుండా కొంచెం పర్ఫెక్ట్గా రౌండ్గా కనిపిస్తుంది. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం. చూసారు కదా, ఇక్కడ మనం ఖర్చు ఎంత పట్టుకున్నామో చివరికి సన్నగా వచ్చేయాలి మనకి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నిలబడుతుంది కప్పు వచ్చేసి. నెక్స్ట్ ఈ 3వ డాట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. డబల్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి నేను. అన్ని డాట్స్కి అయితే డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవడం మనకే మంచిది. కొంచెం డబల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల ఫిట్గా ఉంటుంది కుట్టు అనేది. చూసారు కదా, కప్పు వచ్చేసి ఇలా నిలబడాలి, పడిపోకూడదు. పడిపోతే మనకి పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా నిలబడాలి. ఇప్పుడు 2వ డాట్ని కూడా అదే విధంగా మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2 డాట్స్ కలిసిపోయినట్టు లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనకి ఒకే చోటుకి వచ్చేటట్టుగా చూసుకొని ఈ చివరికి కొంచెం ఇలా చూడండి, నేను ఎలా తిప్పుతున్నానో ఇలా క్రాస్గా తిప్పామనుకో మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రాను రాను మనకి ఇలా సన్నగా ఇక్కడ ఈ మూల మీద కొంచెం లోపలికని ఇలా కరువుగా తీయండి. అప్పుడే మనకి షేప్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఈ విధంగా. నెక్స్ట్ ఈ సంక జాయింట్, సంక డాట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ కూడా సేమ్ అండి. 3వ డాట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా. దారాలు అనేది నీట్గా కట్ చేసుకోండి. మనకి బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి. చూసారు కదా, 2 పార్ట్స్ అనేది మనకి కప్స్ అనేది ఎలా నిలబడుతుందో ఇలా రావాలండి. మనకి కప్స్ అనేది పడిపోవద్దు, నిలబడేటట్టుగా ఉండాలి. తప్పకుండా లైక్ అనేది చేయండి.